సిగ్నల్ జంప్ లోకో పైలట్ చేసిన తప్పిదానికి పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొట్టుకోవడంతో 15 మంది మృత్యువాత పడ్డారు. ఒడిశాలో రైలు ప్రమాదం కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అంతలోనే జరిగిన ఈ ప్రమాదం బాధిత కుటుంబాల్ని మరింత విషాదంలోకి ముంచెత్తింది. డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్ పై 2 రైళ్లు ఢీకొన్నాయి. అస్సాం సిల్చార్ నుంచి కోల్కతాలోని సిల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయిగుడి దగ్గర కొద్దిసేపు ఆగింది. కాసేపటికే రంగపని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు వచ్చి వేగంగా కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగి గాల్లోకి లేచిపడింది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి ఎలాంటి ట్రైన్ రాకుండా రెడ్ సిగ్నల్ వేసి ఉంచారు అధికారులు. కానీ గూడ్స్ రైల్ సిగ్నల్ ను జంప్ చేసి మరీ దూసుకెళ్లింది. వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్ చివరి బోగి గూడ్స్ రైల్ ఇంజన్ పైకి ఎక్కింది. ప్రమాదం అనంతరం భీతవాహ వాతావరణం కనిపించింది. రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమాచారం అందిన వెంటనే స్పాట్ కి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించగా మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 3 రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారు. రైలు ప్రమాదంపై అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. గూడ్స్ రైల్ డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందన్నారు రైల్వే బోర్డు చైర్మన్ జైవర్మ సిన్హా. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి PMNRF నుంచి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని ప్రతిపక్షాలకు సూచించారు ఆయన. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు అశ్విని వైష్ణవ్. रेस्क्यू ऑपरेशन कंप्लीट हुआ है, अभी रेस्टोरेशन पे पूरा फोकस है. ये मेन लाइन है, ये पॉलिटिक्स का समय नहीं है. अभी सारा फोकस होना चाहिए रेस्क्यू और रेस्टोरेशन पे. पैसेंजर सेफ्टी के लिए बहुत बड़ा फोकस है. రెస్క్యూ ఆపరేషన్ ముగిశాక యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పనులు పునరుద్ధరించారు. ఆ తర్వాత యథాతథంగా రైళ్ల రాకపోకలు కొనసాగాయి.